ప్రైజ్ ద లార్డ్. కృపా సమాధానములు మనకు తోడయుండునుగాక. దేవుని ప్రియమైన వర్లరా, కీర్తనల గ్రంథము 51వ కీర్తన మొదటి వచనం. దేవా, నీ కృప చొప్పున నన్ను కరుణింపుము, నీ వాత్సల్య బాహుళ్యము చొప్పున నా అతిక్రమములను తుడిచివేయము. ప్రభు తన పరిశుద్ధ లేఖనం మన వీటిలో దీవించునుగాక. దేవుని ప్రియమైన సంగమా, ప్రియ సహోదరి సహోదరులారా, ప్రతి మనిషి జీవితంలో కూడా పొరపాటు చేయడం సహజం. పొరపాటు చేయని మానవుడు ఎవరు కూడా లేరు. అయితే తన పొరపాట్లను సరిచేసుకోవడానికి ప్రభు ఇచ్చిన సమయాన్ని సద్వినియోగపరుచుకున్న వారు ధన్యులు. అలాంటి ధన్యకరమైన జీవితాన్ని కీర్తన గ్రంథము 51వ కీర్తనలో దావీదు కలిగి ఉన్నట్లుగా మనము చూస్తాం. దేవుని ప్రవక్త తన దగ్గరికి వచ్చి గద్దించినప్పుడు తాను ఎక్కడ పాపం చేశాడో, ఎక్కడ పడిపోయాడో, తాను మనుషుల ఎదుట నీతిమంతునిగా కనబడుతూ దేవునికి ఎంత దూరంగా ఉన్నానో అనే సంగతిని తనను తాను పరీక్షించుకుంటూ ద్వారాగా ఆయన పశ్చాత్తాపడ్డాన్ని మనం ఇక్కడ చూస్తాం. ఈ పశ్చాత్తాపంతో కూడినటువంటి జీవితం ఎవరికి ఉంటుందో, ఈ రిపెంటెన్స్ ఎవరి మనసులో ఉంటుందో వారికి ప్రభు తప్పక సన్మార్గాన్ని చూపించి వారిని బలపరిచి నడిపిస్తాడు. పాపం చేయడం సహజమైనటువంటి విషయమే. ఎందుకనగా రోమాపత్రిక 7వ అధ్యాయము 17వ వచనం నుండి 25వ వచనం వరకు మీరు చదవండి. ఇట్టి పాపమునకు లోనైనటువంటి శరీరము నుండి నన్ను ఎవడు విడిపించగలడు అని పౌలు ప్రార్థన చేయడాన్ని మనం చూస్తాం. ఎందుకనగా మేలైనది చేయాలని నాకున్నది, కానీ నేను పాపం చేస్తున్నాను, లేకపోతే చేయలేకపోతున్నాను. మేలైనది చేయనెరిగి ఉండి చేయని వానికి పాపము కలుగునని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి మన ఆత్మీయ జీవితంలో అనేక సార్లు మేలు చేయాలనుకుంటాం, మంచి చేయాలనుకుంటాం, కానీ చేయలేకపోవచ్చు. అలాంటి పరిస్థితుల్లో ప్రభు మరొకసారి ఆయన అవకాశం ఇస్తున్నాడు. చూడండి, 4వ వచనంలో, నీకు కేవలము నీకే విరోధముగా నేను పాపము చేస్తున్నాను. లూకాసు సువార్త 15వ అధ్యాయంలో తప్పిపోయి తిరిగి వచ్చినటువంటి కుమారుడు చేసినటువంటి ప్రార్థన ఇది. అతను కూడా ఇలాగునే, తండ్రి, నీ ఎదుట అలాగే పరలోకం ఎదుట నేను పాపం చేశాను, ఈ మాట చెప్పాలి అని తాను అనుకుని హృదయంలో నిశ్చయించుకుని తండ్రి వద్దకు తిరిగి వచ్చాడు. అతడు ఇంకనూ దూరంగా ఉండగానే తండ్రి పరిగెత్తుకుంటూ వెళ్ళి అతని మెడ మీద పడి ముద్దు పెట్టుకున్నట్లుగా వాక్యం మనకు తెలియజేస్తుంది. ఈ ఉదయకాలంలో ప్రభు మనకిచ్చినటువంటి గొప్ప అవకాశము, గొప్ప ధన్యత. ప్రభువా, హిస్సోపుతో నన్ను కడుగు ప్రభువా. ఇదిగో ప్రభువా, నీ రక్షణానందం మరలా నాకు అనుగ్రహించు ప్రభువా. ఇదిగో నన్ను మంచు కంటే తెల్లగా, హిమము కంటే తెల్లగా నన్ను చేయి ప్రభువా. ఈ లైఫ్ ట్రాన్స్ఫర్మేషన్ ప్రభు మనకు రిపెంటెన్స్ ద్వారాగా ఇస్తున్నాడు. మనం పోగొట్టుకున్నటువంటి ఆనందాన్ని తిరిగి ఆయన రెస్టోర్ చేయడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. క్రీస్తు యేసునందు ఉన్నటువంటి బలము చేత, కృప చేత బలవంతుడు కమ్మని వాక్యం తెలియజేస్తుంది. ఆయన కృప మనల్ని బలపరిచినప్పుడు చెప్పన శక్యమును మహిమాయుక్తమైన సంతోషం చేత మనము నింపబడతాము. అయితే ముందుగా పశ్చాత్తాపంతో ప్రార్థన చేసినప్పుడు, ప్రభువా, నా దేవ, నీ కృప చొప్పున నన్ను కరుణించుము, నీ వాత్సల్య బాహుళ్యం చొప్పున నా అతిక్రమములను తుడిచివేయము. యేసు అనేటువంటి రక్షకుడు పాప శరీరంలో ఇదిగో మనం చేసినటువంటి ప్రతి దోషాన్ని కూడా ఆయన తన శరీరంలో ఆయన భరించి వహించి సహించి మనందరి కొరకై బలియాగముగా అర్పించబట్టు ద్వారాగా ఆయన మన ప్రతి పాపాన్ని కూడా కడిగివేశాడు. ఆయన విశ్వాసంతో ప్రార్థన చేయి, ప్రభు నీకు నూతన జీవితాన్ని అనుగ్రహిస్తారు. ప్రభు ఈ మాటలను దీవించునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. సర్వకృపానిధి పరిశుద్ధుడు అయిన మా ప్రభా, ఈ ప్రార్థనలో ఏకీభించిన ప్రతి బిడ్డను దీవించండి ప్రభా. తిరిగి మా ప్రభా, మేము ఎక్కడ పడిపోయామో మా తండ్రి ఆ విషయాలు జ్ఞాపకం చేసుకుని సరి చేసుకుని ప్రభా, మీ సన్నిధిలో మా తండ్రి నూతనపరచబడ్డానికి కృప చూపండి. మీ కృపాహస్తాలకు అప్పగించుకొనొచ్చు. యేసు ప్రభువునటువంటి నూతన మనసుతో ప్రభా నింపి నడిపించమని మా రక్షకుడైన యేసు ప్రభా నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన ఆశీర్వాదములు తోడయుండునుగాక. ఆమెన్. మీ ప్రియమైన దైవజనులు రెవరెండ్ ఏ. సాల్మన్ రాజు, సుధా సాల్మన్ రాజు, హైదరాబాద్.